గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈహెచ్సిటి న్యూ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ఎన్ఈహెచ్ఎస్‌కి సంబంధించిన ఒక సర్క్యులర్ మెమో మనకి ఇప్పుడు అవైలబుల్‌లో ఉంది. సో, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. రైట్. ఈ సర్క్యులర్ మెమో నంబర్ 4050-368-D196 డేటెడ్ 31/7/2026 గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఫైనాన్స్ ఈబీఎస్‌వి డిపార్ట్మెంట్‌కి సంబంధించిన ఒక సర్క్యులర్ మెమో అందరి దగ్గర అవైలబుల్ ఈ మధ్యలో వచ్చింది. సో, దాంట్లో ఏముందో చూద్దాం. రిఫరెన్స్ ఇచ్చారు. లెటర్ నంబరు 21/7/26 ఒకటి, 1/11/2013. మూడోది ఇంపార్టెంట్ ఏంటంటే మీటింగ్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఆఫ్ ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్ ఈఎస్సిటి అండర్ చైర్మన్షిప్ ఆఫ్ ద సెక్రటరీ చీఫ్ సెక్రటరీ టు గవర్నమెంట్ ఆన్ 30/7/26. వీళ్ళు ఒక ట్రస్టీ మెంబర్స్ అనేవాళ్ళు 31/7/26 మీటింగ్ చేశారు. సో, దానిలో ఇచ్చిన అప్డేట్స్ ఏం చెప్పారో చూద్దాం. యాజ్ పర్ ద రిక్వెస్ట్ ఆఫ్ ద చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఈఎస్సిటి వైట్ రిఫరెన్స్ వన్స్ cited above, the required additional fields have been provided in the DDoS login of the IFMS portal. అంటే ఎంప్లాయీ మాస్టర్ మాడ్యూల్లో కొన్ని అడిషనల్ ఫీల్డ్స్ ఇచ్చారని చెప్పారు. దీస్ ఫీల్డ్స్ ఎనేబుల్ DDoS టు ఎంటర్ అండ్ అప్డేట్ నెసెసరీ డీటెయిల్స్ ఆఫ్ ఎంప్లాయీస్ అండ్ దేర్ ఎలిజిబుల్ డిపెండెంట్స్. అంటే ఎంప్లాయీ మాస్టర్లో కొన్ని ఫీల్డ్స్ ఇచ్చారు. దాని ద్వారా DDoS అనేవాళ్ళు ఎంప్లాయీస్ మరియు వాళ్ళకి సంబంధించిన ఎలిజిబుల్ డిపెండెంట్స్ని యాడ్ చేసుకోవచ్చు అని చెప్పారు. All the drawing and disbursing officer are therefore requested to verify and complete the required employee and dependent details in IFMS at the earliest. The information entered must be accurate and supported by the relevant service records documents wherever applicable. అంటే DDoSకి బాధ్యత ఇచ్చారు కాబట్టి సో ఐఎఫ్ఎంఎస్లో జాగ్రత్తగా అప్డేట్ చేయండి. సో ఎప్పుడైతే అవసరం ఉందో నెసెసరీ సర్వీస్ రికార్డ్స్ కానీ డాక్యుమెంట్స్ కానీ అవి చూపించుకుంటూ సపోర్టివ్గా చేసుకుంటూ ఐఎఫ్ఎంఎస్లో డీటెయిల్స్ అప్డేట్ చేయమని చెప్పారు. టైమ్లీ కంప్లీషన్ ఆఫ్ దిస్ ఎక్సర్సైజ్ ఇస్ ఎసెన్షియల్ ఫర్ ప్రాసెసింగ్ అండ్ ఇష్యూయింగ్ ఈహెచ్ఎస్ హెల్త్ కార్డ్ టు ఆల్ ఎలిజిబుల్ రెగ్యులర్ ఎంప్లాయీస్ అండ్ దర్ డిపెండెంట్స్. అంటే ఇది తొందరగా చేయమన్నారు. ఎందుకంటే ఇది అయితేనే ఎంప్లాయీస్కి మరియు వాళ్ళ ఎలిజిబుల్ రెగ్యులర్ ఫ్యామిలీ మెంబర్స్కి హెల్త్ కార్డ్ ఇవ్వచ్చు అన్నారు. సో ఇంకో ముఖ్య విషయం చెప్పారంటే DDoS ప్రయారిటీగా తీసుకోండి. దీన్ని ఒక్క ఎంప్లాయీ కూడా మిస్ అవ్వద్దు. ఇన్కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉండొద్దని చెప్పారు. దిస్ వర్క్ షెల్ బి కంప్లీటెడ్ అండ్ ప్రయారిటీ బై 15/8/26. అంటే ఆగస్టు 15 లోపు దీన్ని కంప్లీట్ చేయమని చెప్పారు. ఇష్యూ చేసింది సిక్తా పట్నాయక్ గారు, స్పెషల్ సెక్రటరీ టు గవర్నమెంట్. అన్ని డిపార్ట్మెంట్స్కి ఇచ్చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, తెలంగాణ సెక్రటరియట్, హైదరాబాద్. అంటే దిస్ ఈజ్ అప్లికబుల్ టు అందరికి అనమాట. కింద మీరు చూసుకుంటే ఆల్ ఫైనాన్స్ ఆఫీసర్స్ ఆఫ్ యూనివర్సిటీస్ తెలంగాణ, హైదరాబాద్ అని కూడా అన్నారంటే ఇది అందరికీ అప్లికబుల్ అవుతుంది కాబట్టి సో తొందరగా DDoS అనే వాళ్ళు యాక్ట్ అయ్యి సో ఈ డేటా కంప్లీట్ చేసుకుంటే ఇప్పటికే చాలా డిలే అయిన హెల్త్ కార్డులు తొందరగా ప్రాసెస్ అవుతాయి. సో ఇలాంటి ముఖ్య సమాచారం కోసం స్టే ట్యూన్. ప్లీజ్ షేర్ దిస్ ఇన్ఫర్మేషన్ టు ఆల్ యువర్ కొలీగ్స్. సబ్స్క్రైబ్ ఒకవేళ చేసుకోకపోతే. థ్యాంక్ యూ వెరీ మచ్.